అమెరికా ఓ పక్కన ఇరాన్ మీద దాడి చేయట్లేదని కాసేపు, దాడి చేస్తోందని కాసేపు మధ్యన తాజాగా ట్రంప్ మరొకసారి హెచ్చరికలు జారీ చేశాడు. ఆందోళనకారులను అణచివేస్తున్న ఇరాన్ మీద సైనిక చర్యకు సిద్ధమని ప్రకటించాడు. చివరి నిమిషంలో నా నిర్ణయాన్ని రద్దు చేసుకున్నాను, అయినా ఆ దేశంలో ఉద్రిక్తతలు చల్లారట్లేదు అంటూ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు. ఇప్పటికే ఇరాన్ చుట్టూ భారీ నౌకాదళాన్ని మోహరించామని చెప్పాడు. మనం గత కొన్ని రోజుల నుంచి చెప్పుకున్నాం. అమెరికాలోని అతిపెద్ద సైన్యం ఆ దేశం వైపు కదులుతోందని చెప్పుకొచ్చాడు. ఇరాన్ విషయంలో ఆ దేశానికి ఎట్లాంటి నష్టం జరగకూడదని నేను భావిస్తున్నా. ఇంకా ఉద్రిక్తతలు సద్దుమణగట్లేదు. అక్కడ పరిస్థితులు మేము నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. ఇక ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దాం అంటూ అధ్యక్ష భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఇరాన్లోని 100 మంది నిరసనకారులకు విధించిన ఉరిశిక్షలను అమెరికా ఒత్తిడి వల్ల అక్కడ అధికారులు రద్దు చేశారంటూ ట్రంప్ మళ్ళీ చెప్పుకొచ్చారు. అయితే అసలు అలాంటిది మేము ఉరిశిక్ష వేయలేదు, వేయని శిక్షలను ఆయన ఎక్కడ ఆపుతాడంటూ ఇంకో పక్కన ఇరాన్ కౌంటర్ ఇచ్చుకొచ్చింది. మరోవైపు రాబోయే రోజుల్లో అమెరికాకి చెందిన అతిపెద్ద విమాన వాహక నౌక ఇతర సైనిక దళాలు పశ్చిమాసియాకు చేరుకోబోతున్నాయి అన్నటువంటిది ఇంటర్నేషనల్ మీడియా చెప్తోంది. ఇరాన్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో గత వారం ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ సహా పలు యుద్ధ నౌకల్ని ముందుకు కదిపారు. వీటితో పాటు అదనపు వైమానిక రక్షణ వ్యవస్థను కూడా పశ్చిమాసియా వైపు పంపడానికి చర్యలు తీసుకుంటున్నారన్నట్టు వైట్ హౌస్ చెప్తోంది.